వారణాసి మూవీ ఒకటి కాదు రెండు కాదు 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వసూళ్లు రాబడుతుంది అనే అంచనాల భారం మోస్తున్న సినిమా. 1,400 కోట్ల పెట్టుబడి 10,000 కోట్ల రాబడిగా మారాలంటే అదేమంత ఈజీ కాదు. ఇండియాతో పాటు ఫారెన్ లో సెటిల్ అయిన ఇండియన్స్ చూస్తే 10,000 కోట్లు వచ్చే ఛాన్స్ లేదు. అందుకోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 నాటు బాంబులు సిద్ధం చేసింది ఫిలిం టీం. వాటిని రాజమౌళి ఇప్పుడు అమెరికా, యూరప్, బ్రెజిల్, చైనాలో నాటేస్తున్నారు. నాటు పాటతో మొదలైన గ్లోబల్ జర్నీ వారణాసితో పీక్స్ కు చేరబోతోంది. ఇందుకే అమెరికాలోని తెల్లోళ్లతో పాటు చైనీస్, బ్రెజిలియన్స్ అలానే యూరోపియన్స్ ని వారణాసి టీం ఎలా బుట్టలో వేసుకుంటోంది? ఈ 4 ఏరియాలనే ఎందుకు టార్గెట్ చేసుకుంది? టేక్ ఎ లుక్. ట్రిబులర్లో ఒక నాటు బాంబు పేలితే గ్లోబ్ షేక్ అయింది, ఆస్కార్ దక్కింది. ఆ గుర్తింపుని వాడుకుని వారణాసిని వరల్డ్ వైడ్ గా సేల్ చేసేందుకు రాజమౌళి గ్లోబల్ స్కెచ్ వేశాడు. అది కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. బాహుబలితో ఎలాగైతే కొత్త మార్కెట్లు గేట్లు తెరిచాడో అచ్చంగా అలానే వరల్డ్ వైడ్ గా వారణాసి దూసుకెళ్లేందుకు సరికొత్త మార్కెట్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నాడు. వారణాసి 4 అంటే 4 నాటు బాంబుల్ని నాటబోతోంది. 1 అమెరికాలో, 2 యూరోప్లో, 3 చైనాలో, 4 ఎవరూ ఊహించని ప్రాంతం బ్రెజిల్. అమెరికన్స్ కి ఇండియన్స్ మూవీ కొత్త కాదు, యూరోపియన్స్ కి కూడా. కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మూవీస్ చూసినట్టు ఒక ఇండియన్ సినిమాని చూపించాలంటే కంటెంట్లో హాలీవుడ్ మూవీల స్థాయిని అందుకోవాలి. అందుకోసం ఐమాక్స్ కెమెరాతో షూటింగ్, భారీ గ్రాఫిక్స్, ఇండియానా జోన్స్ లాంటి పాత్రలు, 7 వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్, ఇలా చాలా విశేషాలతో కథని నింపేస్తున్నాడు రాజమౌళి. అయితే 4 అంటే 4 ఏరియాల్లో వారణాసి దూసుకెళ్తే చాలు. పాన్ వాల్ గేట్లని రాజమౌళి, మహేష్ బాబు కలిసి బద్దలు కొట్టినట్టు అవుతోంది. అందులో మొదటి టార్గెట్ అమెరికా. అక్కడ ఇంగ్లీష్లో సినిమా ఆడితే కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటు వరల్డ్ వైడ్గా వారణాసి రేంజ్ మారిపోతుంది. ఇక యూరోప్లో మన సినిమా వాళ్లకు బొమ్మ కనబడేలా చేస్తే 33 దేశాల్లో 14,000 థియేటర్స్లో బాక్సాఫీస్ బద్దలవుతుంది. మనకు కొత్త మార్కెట్లు గేట్లు తెరుచుకున్నట్టు అవుతుంది. ఇక చైనాలో హిందీ సినిమాలకున్నంత డిమాండ్ మన మూవీలకు లేదు. అదే బాహుబలి, ట్రిబులర్తో బ్రేక్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ వారణాసితో అంతకు మించేలా ప్రయత్నం చేస్తున్నారు. 80,000 థియేటర్స్ చైనా ఉన్న దేశంలో మనకు మార్కెట్ ఒక్కసారి ఓపెన్ అయితే ఇక రాజమౌళి సినిమాలన్నింటికి 1,000 థియేటర్లు అక్కడ వెల్కమ్ చెప్పినట్టు అవుతుంది. ఇక ఈ లిస్టులో లేని ఎవరూ ఊహించని మరో మార్కెట్ బ్రెజిల్. అక్కడ థియేటర్స్ తక్కువే కావచ్చు, కానీ లాటిన్ అమెరికా దేశాల్లో మనకు కొత్త మార్కెట్ గేట్లు తెరుచుకోవాలంటే బ్రెజిల్లో మన బొమ్మ అదిరిపోవాలి. అలా అయితే మెక్సికోలో కూడా మన సినిమాల సునామీలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో ఎలాగూ రాజమౌళి ఫోకస్ చేశాడు. 120 దేశాలు, 100 కోట్ల మంది ఆడియన్స్ని టార్గెట్ చేసి 30 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్న రాజమౌళి అంతా అనుకున్నట్టే చేస్తే ఇంతవరకు చైనీస్, జపనీస్, యూరోపియన్స్ కూడా చేయలేని పని చేసినవాడవుతాడు. హిస్టరీ క్రియేట్ చేసిన వాడవుతాడు మన జక్కన్న.